మేము తెచ్చిన బస్సులకు జెండాలు అల్లుపిరంట. మీరు బస్సులు ఏం తెచ్చిరు? ఏడికెళ్ళి వచ్చిరు? మీ ఇంట్లోకి వెళ్ళా? సిగ్గులేదేమన్నా? ఇప్పటికైనా ప్రచార స్టండ్లను పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టండి అని హరీష్ రావు హితవు పలికారు. అసలు మీరు పెట్టండి, మెడలేసుకొని మొత్తం వెళ్ళిపోయినలేక బయట తిరగడం కాదు, మీరు పెట్టండి. బయట పెడితే ప్రజలకు ఏం కావాలి, అధికార పార్టీ ఏం చేస్తున్నది, మనం ఏం చేయాలి, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, ఏం చేయాలి, అసలు మనము ప్రజల మనుషుల్లా మార్కెట్లో తిరగాలంటే ఇన్ని రోజులు తిరగకనే మనల్ని ఓడించారు. ఇప్పుడు మనము ప్రజల్లోకి వెళ్దాము, మనం ఏం చేసుకున్నాము, మనల్ని ఎందుకు ఓడగొట్టిరు, నెక్స్ట్ టైం అన్న మనం రావడానికి ఏమైనా ప్రయత్నం చేసిన ఆలోచనలు లేకుండా ఇంకా దుర్మార్గము పరమచండాలంగా మాట్లాడుతున్నారు. ఒక్కటన్నా ఏదన్నా పాలన మీద, పాలక వర్గం మీద మన మనసుతో ఆలోచన ఉందా? సిగ్గు లేకుండా మాట్లాడతారు. హితవు పలికారు. రుణమాఫీ అందని రైతుల కోసము సహాయ కేంద్రం. 2 లక్షల రుణమాఫీకి రోజుకొని రైతులకు సహాయం అందించేందుకు తెలంగాణ భవన్లో సహాయ కేంద్రాన్ని హరీష్ రావు సోమవారం ప్రారంభించారు. మీరు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. మీ దగ్గర అధికారంలో 25,000 రుణమాఫీ లేదు. ఇవాళ భారతదేశంలో ఎవరు చేయని రుణమాఫీ 2 లక్షలకు చేస్తే మీరు పోయి ఆడ హరీష్ రావు అంట ప్రారంభం పెట్టాడు కేంద్రంలో. ఏమవుతుంది? సహాయ కేంద్రాన్ని హరీష్ రావు సోమవారం ప్రారంభించారు. ఏం ప్రారంభించి చేసేదేముంది? మీకు అనుకూలంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ముంగల ఇలాంటివన్నీ లైవ్ షోలు, కార్నల్ షోలు, తర్వాత ఇలాంటివి సహాయ కేంద్రాలు పెట్టుకొని జనాలను, అధికార పార్టీని ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో తప్పు రూట్లో పోవాలని ప్లాన్ చేస్తారు. తర్వాత ఈ నంబర్ చేశారంట 8374852619 వాట్సాప్ నంబర్కు ఇప్పటి వరకు 72,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 72 కాదు 72 లక్షలకినా తెచ్చేటోళ్ళు మీరు. మీ అన్ని వంకర బుద్ధి కదా. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. పోండి, ఒక్కసారి రైతులకు న్యాయం చేసినట్టుగా బయటికి వెళ్ళండి, తెలుస్తుంది. రాళ్లతో కొడతారు ప్రజలు, సిగ్గు లేకుండా మాట్లాడతారు.